విజయవాడని వరదలు ముంచెత్తుతూ అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు విజయవాడకి వరద రావడానికి కారణం బుడమేరు పొంగడమే అంటూ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడు కొన్ని వాదనలను తెర మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలే బుడమేరులో ఆ భూములను కబ్జా చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అందుకే ఇది ఇప్పుడు బుడమేరు వాగు అనేది పొంగింది అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అసలు ఈ బుడమేరు పొంగడానికి కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. బుడమేరు పొంగడానికి కారణం ఏంటి మేడం? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులేమో ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్గా చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులేమో లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలే ఈ బుడమేరు ప్రాంతంలో వారు అక్రమ నిర్మాణాలు చేపట్టారు, అందుకే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ఫ్లడ్స్కి కారణం ఏంటి? అసలు మనం కొంత ఇప్పుడు వైసీపీ నాయకులకి లేని అవగాహన మనం కూడా ఒక రకంగా కల్పించుకోవడం అవసరం అనిపించింది ఈ బుడమేరుకు సంబంధించి. ఇప్పుడు మొత్తం స్టోరీ అంతా బుడమేరు చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ బుడమేరు ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చే మున్నేరు వాగు ఏదైతే ఉందో ఆ మున్నేరు వాగుకి ఇది ఒక పిల్ల కాలువ. ఆ మున్నేరు వాగులో నుంచి వచ్చే నీరు కృష్ణా నదిలో కలుస్తుంది. కలిసేటప్పుడు ఇప్పుడు కృష్ణ ఎగువ ప్రాంతం ఏదైతే ఉందో వెస్ట్ కృష్ణ మొత్తము మెట్ట ప్రాంతం. అక్కడ ఇంతకుముందు అసలు వరి పండేది కాదు, నీరు లేక. ఇప్పుడు ఎప్పుడైతే ఇది చాలా పాత కథ, అందుకోసం ఏం చేశారంటే మున్నేరు వాగులో నుంచి ఒక కాలువని తీశారు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు. ఓకే. ఇది అయితే ఆ బుడమేరు కాలువ వస్తూ వస్తూ ఈ వెస్ట్ కృష్ణాలో ఎగువ ప్రాంతంలో అంటే మెట్ట ప్రాంతంలో ఉన్న పొలాలన్నిటికీ నీరు ఇచ్చుకుంటూ వచ్చి కొల్లేరు సరస్సు దగ్గర కలుస్తుంది. కొల్లేరు సరస్సులో కలుస్తుంది అంటే కృష్ణా నదిలో కలిసిపోతుంది ఒక రకంగా. అయితే ఈ కాలువ చాలా పెద్దది, వెడల్పు ఎక్కువ ఉన్న కాలువ. లోతు వెడల్పు రెండు ఎక్కువే ఉన్నాయి. మళ్ళీ దాని నుంచి ఇంకొక పాముల కాలువ అని ఇంకొక కాలువ కూడా ఉంటుంది. అంటే ఇంకొన్ని పొలాలకి అది ఇంకొక పిల్ల కాలువ అనమాట. అయితే ఇప్పుడు పాత రోజులు 1970s ప్రాంతంలోనే ఏం ఆలోచించారంటే మరి నీళ్లు చూస్తే చాలా వస్తున్నాయి, సముద్రంలోకి అనవసరంగా ఎక్కువ కలిసిపోతున్నాయి, వెలగలేరు దగ్గర ఒక రిజర్వాయర్ కడితే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశారు. ఈ వెలగలేరు దగ్గర అది ఇబ్రహీంపట్నం పక్క నుంచి మైలవరం వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఓకే. ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం వెళ్ళేటప్పుడు ఈ వెలగలేరు కలుస్తుంది. అదొక గ్రామం అనమాట. అక్కడ చాలా పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ ఉందనే ఉద్దేశంతో అక్కడ రిజర్వాయర్ కడదాం అనుకున్నారు. ఎందుకో పేపర్లలోనే ఆగిపోయింది ఆ పని. అది గనక కట్టున్నట్లయితే గనక దానికి ఆ రిజర్వాయర్కి అక్కడ రిజర్వ్ చేసేసుకుని వాటరు రిజర్వాయర్కి ఎంత కావాలో అంతా ఉంచుకుని మిగతా నీళ్ళే ఎక్సెస్ వాటరే బయటకు వచ్చేది. కాబట్టి అవసరమైతే కింద పొలాలకి అవసరమైతే నీళ్లు వదిలేవాళ్ళు తప్పితే ఈ ప్రమాదం తప్పేది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రమాదం ఉండేదే కాదు. కానీ రీజన్స్ ఏమన్నా కానీ రాజకీయ కారణాలు కావచ్చు, ఇంకే కారణాలు కావచ్చు, ఆ పని కాల అనుకున్నది పేపర్ మీద ఉండిపోయింది. అయితే ఈ కాలక్రమంలో ఈ బుడమేరు కాలువ పూడికలు తీసే విషయంలో కావచ్చు, బుడమేరు కట్ట మీద ఆక్రమణలు కావచ్చు, బుడమేరు కాలువకి ఇవాళ బుడమేరు కాలువ ఇంత అప్రదిష్ట పాలవటానికి, ఇవాళ ఇంత వరదకి ఇంతమంది ప్రజల ఆర్తనాదాలకు కారణం అవటానికి, ఇన్ని పంటలు నాశనం అవటానికి కారణం ఏంటి అంటే బుడమేరు కాలువది కాదు తప్పు, మనుషులు చేసిన తప్పు. ఇది ఏంటంటే ఆక్రమణలు, పూడికలు తీయకపోవటం. గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో ప్రతి సంవత్సరం వేసవి కాలం కాలువలో పూడికల తీత కార్యక్రమం ఉంటుంది. 5 సంవత్సరాల్లో చేయలేదు ఆ పని. చేయకపోయేసరికి చెట్లు ఇరిగి పడిపోతాయా, లేకపోతే ఏదో ఒకటి కొట్టుకొస్తాయి. కాలువ నాకు ఏదో ఒకటి కొట్టుకుంటూ వస్తాయి కదా ఏదో ఒకటి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏది దొరికితే అది తీసుకెళ్ళి కాలువలో పడేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్లో చేయట్లా డ్రైనేజీల్లో
మన గొప్పవాళ్ళు పరుపులు కూడా వేస్తారు మన డ్రైనేజీల్లో, అట్లా అక్కడ కూడా జరిగి ఉండొచ్చు. మరి ఈ కాలువలో పూడికలు తీయకపోవటం వల్ల నీరు సాఫీగా వెళ్ళే పరిస్థితి లేకుండా ఈ పూడికి తీయకపోతే ఏమవుతుందంటే కాలువ లోతు తక్కువైపోద్ది. లోతు తక్కువైపోయినప్పుడు ఏమవుతుంది, నీళ్లు పైకి వచ్చేసేసి పక్కలకు వచ్చేసేస్తాయి. పైగా ఆ కాలువ కట్టలు కూడా ఎప్పటికప్పుడు భద్రపరుస్తూ ఉండాలి. అంటే ఏమైనా తొలగిపోతే వాటిని కట్టలేస్తూ ఉండాలి. అంటే ఏం చేస్తారంటే లోపల మిషన్ పెట్టి లోపల నుంచి మట్టి తీసి గట్టు మీద వేస్తారు, గండ్లు పడకుండా. ఇవేమీ చేయలేదు. చేయకపోగా దాదాపు విజయవాడ దగ్గరకు వచ్చేసిన తర్వాత, విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆక్రమణలు చేసి అక్కడ బిల్డింగులు కట్టేశారు. కట్టేసరికి కాలువ చిక్కుపోయింది. ఆ నీరు ఎటు వెళ్ళాలో తెలియక, అసలు నాకు తెలిసండి, మా ఊరు గొల్లపూడి, మా ఊరికి వరద రావటం నాకు తెలియదు. మీరు పుట్టినప్పటి నుంచి అంటే అసలు ఆ వరద ఎక్కడి వరకు వచ్చిందంటే నేషనల్ హైవే దగ్గరకు వచ్చి ఆగింది. పొలాలు మునుగుతాయి. బుడవేరు కాలంలో నీళ్ళు వచ్చిన ప్రతిసారి 4-5 సంవత్సరాలకి 7-8 సంవత్సరాలకు ఒకసారి హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఆ మున్నేరు వాగులో నుంచి బుడవేరు కాలంలోకి వస్తాయి. బుడవేరు కాలంలో నుంచి పంటలకు నష్టం జరిగే మాట వాస్తవం. కానీ పంటల వరకే ఆగుతుంది. కానీ అది ఊర్లోకి వచ్చేయడం, గొల్లపూడి ఊర్లోకి వచ్చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అలాంటిది మరి ఈ సంవత్సరం ఎందుకు జరిగింది? మీరు 5 సంవత్సరాలుగా మీరు చేసిన పాపం ఇది. అవన్నీ కప్పి పెట్టుకోవటానికి వాళ్ళు ఇప్పుడు గేట్లు అనేవాడు ఒకడు, ఇంకొకళ్ళు ఇంకోటి మాట్లాడేసేసి మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు అందు గురించి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఒకప్పుడు 2008లో కానీ ఒకసారి ఇలాగే వరదలు వస్తే, ఆ టైంలో సిపిఐ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. ఆయన అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి దానిలో ఆయన చెప్పింది ఏంటంటే, బుడమేరుకు కనుక మీరు అక్కడ వెలగలేరులో రిజర్వాయర్ కట్టకపోయినా, ఈ కాలువ పూడికలు ఇవన్నీ సక్రమంగా చెయ్యకపోయినా, అలాగే కొల్లేరు దగ్గర సరస్సుకి దగ్గర కొల్లేరు ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. ఆపరేషన్ కొల్లేరు అని చెప్పి 2014-19 మధ్యలో జరిగినాయి. అంతకుముందు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లూరు జరిగింది. అయితే 2005 తరువాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ, ఆ తర్వాత వాళ్ళు కానీ ఆపరేషన్ కొల్లేరుని పూర్తిగా ఆపేశారు. అది ఆపేయటం వల్ల ఏమైపోయిందంటే, ఈ నీరు ఫ్రీ ఫ్లోగా వెళ్ళి కొల్లేరు సరస్సులోకి వెళ్ళటానికి వీలు లేకుండా దానికంటే ముందు చేపల చెరువులు కట్టేశారు. ఇప్పుడు బుడమేరు గురించి మనం ఎంత మాట్లాడుకుంటున్నామో, కొల్లేరు సరస్సు దగ్గర జరిగిన విధ్వంసం గురించి కూడా మనం అంత మాట్లాడుకోవాలి. ఇప్పుడు పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, సాఫీగా రావాలి. వచ్చిన తర్వాత సాఫీగా ఎక్కడికైతే దాని గమ్యస్థానం ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళకోకుండా మధ్యలో ఇన్ని అడ్డంకులు వస్తే, ఎక్కడ ఆగిపోతే అక్కడ వరద వచ్చేస్తుంది కదా. ఇన్ని ఉన్నాయి. అందుకని ఇప్పుడు ప్రభుత్వం నిర్మోహమాటంగా ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతల గురించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రమే దాని విషయంలో సీరియస్గా కంకణం కట్టుకుని, ప్రభుత్వము ప్రతిపక్షాల మీద వాళ్ళ మీద ఎక్కువ రాళ్ళు వేయకోకుండా, ప్రభుత్వము ప్రతిపక్షమని చూసుకోవద్దు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చూసుకోవద్దు, నిష్పక్షపాతంగా హైడ్రాని కొనసాగించమని కొంతమంది చెప్తూ ఉంటే, కొంతమంది ఇది రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నాడు అని అవాకులు జవాకులు పేలే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది కదా విజయవాడ వరదలు చూసిన తర్వాత. ఇదే గనక ఆపరేషన్ కొల్లూరుగా బుడమేరు గనక చేసున్నట్లయితే గనక, ఆపరేషన్ కొల్లేరు సరస్సు గనక చేసున్నట్లయితే గనక ఇలా జరిగేదా? అసలు ఇప్పుడు ఈ ఫ్లడ్డే లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ వరద ప్రభావం తగ్గిన తరువాత ఆపరేషన్ బుడమేరుని స్టార్ట్ చేయబోతున్నారని, అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేసేటువంటి కార్యక్రమం కూడా రానున్న రోజుల్లో చేపట్టబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.
అవును, చెయ్యాలి. అది చెయ్యాలి. చెయ్యకపోతే అందుకే నేను మీకు ఇప్పుడు పోలికి చెప్పింది హైదరాబాద్ తోటి హైడ్రా తోటి పోల్చింది. ఎందుకంటే ఇప్పుడు విజయవాడలోనే కాదండి, వైజాగ్లో ఆల్రెడీ అక్రమ కట్టడాల గురించి విజయసాయి రెడ్డికి సంబంధించింది కూలుస్తున్నారు కదా, గోడ కట్టింది కూలుస్తున్నారు కదా. అట్లా ఎక్కడికక్కడ ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు దీనికోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి, ఇప్పుడు ఎందుకండి నేను మాజీ మంత్రులు పనిచేయలేదు అన్నానా ఇందాక. ఇప్పుడు దేవినేని ఉమా ఇప్పుడు ఆయన కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు ఆయనకి. ఇంకా బాధ్యతలు తీసుకున్నాడో లేదో తెలియదు. నడుములోతు నీళ్లలో తిరుగుతా వాళ్ళందరినీ పరామర్శించుకుంటా వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటా తిరుగుతూ ఉన్నాడు. మొన్న ఈ సందట్లో సెడేమియా అంటారు చూడండి, కొంతమంది ఇంకేముంది ప్రకాశం బ్యారేజ్ పగిలిపోతుంది, మహా విపత్తు రాబోతుంది అని చెప్పి ప్రత్యేక కథనాలు వండి వార్చేశారు కొంతమంది. వారిస్తే అసలు కృష్ణా బ్యారేజీ తెగింది అంటే ఇప్పుడు వచ్చిన వరదకి బ్యారేజ్ కనుక తెగింది అనుకోండి, ఏంటి పరిస్థితి, విజయవాడ పరిస్థితి. అంటే వీళ్ళు ఇంత విధ్వంసాన్ని కోరుకుంటున్నారా? అలా జరుగుతుందేమో అంటే కూడా జరగకుండా ఉంటే బాగుండు అనుకోవాలి తప్పితే, జరగందు కూడా జరుగుతున్నట్టుగా మాట్లాడేసి వీళ్ళ వ్యూవర్షిప్ కోసం కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చాలా అసలు ఏ మాత్రం బాధ్యత లేకుండా పూర్తి బాధ్యత రాహిత్యంతో కథనాలు వండి వార్చారు. అయితే అందుకోసం కన్నయ్య నాయుడు గారని ఒక ఆయన మొన్న తుంగభద్ర గేట్లు విరిగిపోతే కూడా ఆయన వెళ్ళి గేట్లన్నీ కొత్త గేట్లు అన్నీ చేసి వచ్చిన ఆయన ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్లు అందరూ, ఇరిగేషన్ ఇంజనీర్లు అందరూ గేట్ల గురించి చేయలేరండి, గేట్లది మళ్ళీ స్పెషల్ సబ్జెక్టు. అయితే ఆయన్ని పిలిపించారు మొన్న విజయవాడకు పిలిపించి, ప్రకాశం బ్యారేజ్ మీద దేవినేని ఉమా వాళ్ళందరూ కలిసి ఆయన బ్యారేజ్ మీద అంతా అన్ని వైపులా తిరిగి చూసి ఆయన ఏం చెప్పారంటే, అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, ప్రకాశం బ్యారేజ్ చాలా పటిష్టంగా ఉంది, దీని గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు, అదేదో ఒక బోట్ వచ్చి ఒక గోడ దెబ్బతిన్న దాని గురించి కూడా అస్సలు భయపడాల్సిన పని లేదు, అది మరమ్మత్తు చేసుకోవచ్చు. అలా కూడా కాకుండా ప్రవాహ వేగం మొత్తం గేట్ల మీదే పడుకోకుండా ఒక ప్రాంతం దగ్గర ఆ వేగాన్ని కాస్త ఆపగలిగే దిమ్మలు ఉంటాయి, అవి పాడైనవి, అవి వేసుకోవచ్చు, అవి జస్ట్ 15 రోజుల్లో వేసుకోవచ్చు అని చెప్పి ఆయన అంత ఇదిగా చెప్పిన తర్వాత, బహుశా నేను అనుకోవటం ఈ వార్తల్లో బాగా స్ప్రెడ్ అయిన తర్వాతనే విజయవాడ ప్రజలు అమ్మయ్య అనుకుని ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లోనండి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి, అధికార పార్టీతోటి ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 11 మంది అయినా సరే వాళ్ళు అసలు ప్రభుత్వంతో కలిసి రావటం కాకుండా ఒక శిలీ సారథ్యం వహిస్తున్నారు అంటే ఆశ్చర్యపోవక్కర్లా. అసలు వీళ్ళకి ఇంత కర్రుగాల్చి వాత పెట్టిన ప్రజలు ఇంకా బుద్ధి సిగ్గు రాలేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క మాజీ మంత్రిది ఒక్కొక్క తీరు. కొంతమంది అయితే అడ్రస్ గల్లంత అయిపోయారు, అసలు వీళ్ళు ఏమన్నా ఆ వరదల్లో కొట్టుకుపోయారా అనిపించేటట్లు అడ్రస్ లేకుండా పోయారు. కొంతమంది అడ్రస్ ఉన్నాము, మేము ఇంకా జనాల్లోనే ఉన్నాము అనుకునే వాళ్ళేమో వాళ్ళు వచ్చి ఇలాంటి విరుద్ధమైన ప్రకటనలు చేయటం. ఏది ఏమైనా మీకు ఎవరైనా సరే చేయటం రాకపోతే మాట్లాడకుండా ఊరుకోండి, అంతేగాని చెడు మట్టుకు చెయ్యొద్దు. ఓకే మేడం, ఇది నీతి, ఇది రాజకీయ నీతి కూడా అనట్లేదు. ఒక మనిషికి చేయాల్సింది ఏంటంటే, చేస్తే రెండో వాళ్ళకి మంచి చేయాలి, లేకపోతే కామ్గా ఊరుకోవాలి. ఓకే, ఇలాంటి బుద్ధి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.